ఈ మాటను గమనించండి. విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా అని నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో మనము చూడగలుగుతాం. మోషను సీనాయి కొండ మీద కలుసుకున్నప్పుడు యెహోవా దేవుడు ఈ మాటను చెప్తాడు. ఆయన కృప కనికరమును దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడని. విస్తారమైన కృప కనికరము కలిగినటువంటి దేవుడు. ఆ మాటకు అర్థము రేవ్ హెసెబ్ అనేటటువంటి హీబ్రూ పదము అక్కడ సూచింపబడుతుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, యెహోవా దేవుడు ఎందుకు కృప క్షమాపణలు కనికరము కలిగినటువంటి దేవుడు? వై గాడ్ ఈస్ రేవ్ హెసెబ్? ఆ మాటను ఒకసారి మనము యేసుక్రీస్తులో సంపూర్ణంగా ధ్యానించినట్లయితే రేవ్ హెసెబ్ అనేటటువంటి మాట యేసుక్రీస్తు ప్రభులో ఒడంబడిక విధేయత మరియు త్యాగపూరితమైనటువంటి ప్రేమను, నిబద్ధతను యేసుప్రభులో చూసుకోవచ్చు. యేసుప్రభు యొక్క ప్రేమ మోసపూరితమైనటువంటి కాదు, కుట్రపూరితమైనటువంటిది కాదు. ఇట్ ఈస్ హైలీ రేవ్ హెసెబ్ అనగా ఆయన యొక్క ప్రేమ స్టెడ్ఫాస్ట్ లవ్, కదలకుండా ఉండేటటువంటి ప్రేమ, ఫెయిత్ఫుల్నెస్, విధేయత కలిగినటువంటి ప్రేమ.